ఎటు చూసినా ఉత్సాహం ఉల్లాసం కనిపిస్తున్నాయి. బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ వచ్చేడాది మళ్లీ రావయ్య గణపయ్య అంటూ సందడి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా. ఎంజే మార్కెట్ నుంచి ప్రస్తుతం మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. గత 9 రోజులుగా విశేషమైన పూజలు అందుకున్నటువంటి గణనాథులు గంగమోడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ కూడల్లో ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు యువకులు ఆడామగా తేడా లేకుండా డప్పు చెప్పుల మధ్య నృత్యాల మధ్య గణనాథులను గంగమోడికి తీసుకుపోతున్నారు. నిమజ్జన శోభాయాత్ర ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా సాగుతోంది. ఎంజే మార్కెట్ కూడలంతా కూడా జన సందోహంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు త్రిశూలాలతో నృత్యాలు కావచ్చు, వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఎంజే మార్కెట్ కూడల్లో 3 రోడ్ల నుంచి వచ్చే గణనాథుల్ని చూడడానికి దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఎంతో అద్భుతమైన దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు. ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. त्रिशूल नवयुवक संघ गोशा महल से हमारा त्रिशूल नवयुवक संघ का गणेश जी है। जय बोलो गणेश महाराज की जय। एवरी ईयर ये 35th ईयर है हमारा और हर साल हमारा त्रिशूल ही रहता है। त्रिशूल नवयुवक संघ गोशा महल से हम लोग जुलूस लेके जाते हैं टैंक बंड के लिए। చూడొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణనాథులను పూజలు అందిస్తూ విశేషమైన పూజలు అందిస్తూ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. చాలా మంది చిన్న కాలనీల్లో కావచ్చు, గల్లీల్లో కావచ్చు, అపార్ట్మెంట్లలో కావచ్చు, చిన్న గణపతుల దగ్గర నుంచి బుద్ధి గణపతుల దగ్గర నుంచి పెద్ద గణనాథుల వరకు కూడా ఏర్పాటు చేసి మండపాల్లో విశేషమైన పూజలు అందించి ఇవాళ నిమజ్జన శోభాయాత్ర సాగుతోంది. ఎంజే మార్కెట్ అంతా కూడా ఎంతో సందడిగా కోలాహలంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు నిమజ్జన శోభాయాత్ర చూడొచ్చు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఎంజే మార్కెట్ ఈ గణనాథుల విగ్రహాలన్నీ కూడా ఎంతో విశేషమైన ప్రాధాన్యతతో కూడుకున్న వివిధ రూపాలతో కూడా ఈ గణనాథుల్ని ఏర్పాటు చేశారు. నిమజ్జన శోభాయాత్ర ద్వారా ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ అక్కడ ట్యాంక్ బండ్లో హుసేన్ సాగర్లో వినాయక్ సాగర్లో నిమజ్జనం సాగుతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి కూడా నిమజ్జనం సంపూర్ణమైంది. బాలాపూర్ గణేశుడు కూడా ఇప్పటికే నిమజ్జనం పూర్తయింది. ఇంకా చాలా వరకు ఇప్పటి వరకు ఎండ ఉండడం వల్ల కాస్త మందకొడిగా సాగింది. ఇప్పుడిప్పుడే గణనాథులన్నీ కూడా ఎంజే మార్కెట్ కూడా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తుంది. ఓవర్ టు స్టూడియో.